సార్లు చెప్పడం జరిగింది. మీ సూచన అదే లైన్లో ఉంది. సో అనుమతించిన 6 అయిపోయారు. మీరు సమాధానం చెప్పండి మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ చర్చ ద్వారా ఒక అద్భుతమైన అవకాశం, అదేవిధంగా శాసనసభ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, రైతు పడుతున్న కష్టాలు గుర్తించి ఏ విధంగా మా కూటమి ప్రభుత్వం రైతును ఆదుకోవాలి, ఒక భరోసా నింపాలి, రైతు పడుతున్న కష్టాలని గుర్తించి ప్రభుత్వంలో కొన్ని సంస్కరణలు తీసుకురావడంతో వారి జీవితంలో ఒక మార్పు రావాలనే ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నంలో ఇది ఒక భాగం అధ్యక్ష. నిజంగా ఇది ఒక సువర్ణావకాశంగా నేను భావిస్తున్నాను, ఒక అద్భుతమైన ఒక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రైతులకి మనం సేవ చేయగలిగితే అంతకన్నా భాగ్యం ఏముంది అధ్యక్ష. వాళ్ళు అన్నం పెట్టే రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం వాళ్ళ కోసం పనిచేయకపోతే ఇంకెవరి కోసం పనిచేస్తారు అధ్యక్ష. అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గుర్తించి మనం ఏదో విధంగా ఈ సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి జిల్లాలో కూడా మార్పు తీసుకొద్దామనే ఒక ఆలోచన అందరిలో కూడా కలిగింది అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒక భరోసా నింపే విధంగా ఒక ప్రయత్నం చేయాలని మేము అనుకున్నాం అధ్యక్ష. కానీ ప్రభుత్వంలో రాగానే మేము చూసింది ఆశ్చర్యకరమైన విషయాలు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే గత ప్రభుత్వం 41,000 రుణాలు ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చారు అధ్యక్ష. సో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా చేయాలన్నా కూడా ఆ భారీ స్థాయిలో ఉన్న రుణాలు చూసి భయపడ్డాం అధ్యక్ష. రుణాలే కాదు, గత ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నిధులు చెల్లించలేదు అధ్యక్ష. చాలా తెలివిగా వాళ్ళు దాన్ని దాటివేశారు. కొంతమంది రైతులైతే పాపం 8 నెలలు 9 నెలల నుంచి ప్రభుత్వానికి అందించిన ధాన్యం ఎవరు కూడా సమాధానం చెప్పలేని విషయంలో వాళ్ళు చాలా ఇబ్బందులో ఉన్నారు అధ్యక్ష. ఆ పరిస్థితిలో 1,674 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చాలంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు మేము చూసాం. సమస్య పరిష్కారం కోసం ఏ విధంగా చూద్దామన్నప్పుడు ఒక మంచి నాయకత్వం అధ్యక్ష. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందించాలి. ఎప్పుడైతే ఈ సమస్య గుర్తించామో వీలైతే అతి త్వరలోనే ఈ రైతుల్ని ఆదుకునే విధంగా మీరు ఒక కార్యాచరణ సిద్ధం చేయండి అని చెప్పారు. గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో అనేక సందర్భాల్లో పర్యటించాం అధ్యక్ష. ఎక్కడ చూసినా కూడా పాపం ధాన్యం కొనుగోలు విషయంలో ఎంతో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. అసలు రైతే రాజనే ప్రభుత్వం రైతు కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలి కూడా నిర్ణయించుకోలేకపోయిన పరిస్థితి అధ్యక్ష. ఒక విచిత్రమైన ర్యాండమైజేషన్ అనే ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా ఉన్న మిల్లులకే రైతు తీసుకెళ్ళి అమ్మే విధంగా ఒక దుర్మార్గమైన కార్యాచరణ సిద్ధం చేశారు అధ్యక్ష. 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ధాన్యాన్ని తీసుకెళ్తే అక్కడ మిల్లర్లు పట్టించుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. 5 రోజులు 6 రోజులు లారీల కిందనే పడుకుని పాపం వర్షం పడుతున్నప్పుడు ఇంకా ఆవేదనతోటి ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చి ఆదుకుంటారనే ఎదురు చూశారు అధ్యక్ష. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు సోదరులు చెప్పినట్టు నిజంగా గన్నీ బ్యాగ్స్ విషయంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం అధ్యక్ష. గన్నీ బ్యాగ్స్ విషయంలో కూడా రైతులు పాపం ప్రభుత్వం నుంచి కోరింది కనీసం ఆ విధమైన మద్దతు ఉంటుందంటే గోతాలు కూడా లేవు అధ్యక్ష. గోతాలు కూడా వాళ్ళు కొనుక్కొని లారీలో ఎక్కించుకున్న తర్వాత మిల్లర్ల దగ్గర వాళ్ళు పడుతున్న ఆ అవస్థ మనం మర్చిపోలేము అధ్యక్ష. రైతు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధ్యక్ష. రైతు సహాయ కేంద్రాలు కేవలం దళారుల కోసం ఆఫీసులుగా మార్చేశారు అధ్యక్ష. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతు సహాయ కేంద్రాలకు వెళ్ళాలి. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు అక్కడ మాయిశ్చర్ కంటెంట్ స్లిప్ జనరేట్ అయిన తర్వాత మిల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
మిల్లర్లు మాత్రం అంగీకరించేవాళ్ళు కాదు అధ్యక్ష. ఆ తేమ శాతం తక్కువ ఉంది, మా దగ్గర మాత్రం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి తరుగు ఎక్కువ తీసుకునే విధంగా రైతును మోసం చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యేవాళ్ళు. ఇదే కాదు అధ్యక్ష, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కనీస మద్దతు ధరకి ప్రభుత్వం కొనాల్సిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు అధ్యక్ష. ప్రతి సంవత్సరం అట్లానే మోసం చేశారు అధ్యక్ష. అధికారిక జిల్లాల వారిగా కేటాయించుకుంటూ ముందుకెళ్తాం అధ్యక్ష. అక్కడ కూడా లోపమే. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధాన్యం, ఎటు తీసుకెళ్తున్నారు అనేది చాలా విచిత్రమైన 5 సంవత్సరాలు చేసిన ఒక సిస్టమ్ అధ్యక్ష. మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పుడు 2023లో ఎంత ఆందోళన చెందారో రైతులు మీ అందరూ చూశారు అధ్యక్ష. ఈ క్రాప్లో నమోదు చేయలేదు, రైతులను ఇబ్బంది పెట్టారు, కంప్యూటరైజేషన్ అన్నారు, ర్యాండమైజేషన్ అన్నారు. ఇవన్నీ కూడా అంతిమంగా ప్రభుత్వం రైతుకి ఇవ్వాల్సిన భరోసా, ఒక నమ్మకం కల్పించలేపారు అధ్యక్ష. చాలా నష్టం కలిగింది అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా. ఇప్పుడే గౌరవ సభ్యులు పుల్లారావు గారు ఆయనకున్న అనుభవంతో చెప్పారు అధ్యక్ష, ఏ విధంగా ఎంఎస్పి రేటు గురించి రైతు ఎదురు చూస్తున్నారు. ఎంఎస్పి రేట్ అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ కాస్ట్ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఇన్పుట్ కాస్ట్లు అన్నీ కూడా దాంట్లో యాడ్ చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు అధ్యక్ష. ఆ ఎంఎస్పిని బేస్ చేసుకునే ఈరోజు మన కూటమి ప్రభుత్వం మొదటిసారిగా గ్రేడ్ ఏ క్వాలిటీకి 2,320 రూపాయలు క్వింటాల్కి, గ్రేడ్ బి అంటే కామన్ వెరైటీకి 2,300 రూపాయల చొప్పున మనం కొనుగోలు చేస్తున్నాం అధ్యక్ష. కొనుగోలు కూడా ఏ విధంగా చేసామంటే నిజంగా మనందరం కూడా గర్వపడాలి అధ్యక్ష. ఒక మంచి నాయకత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఆలోచించి బియాండ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేసి రైతులను ఆదుకునే పరిస్థితి ఏ విధంగా తీసుకొచ్చామో ప్రజలందరూ కూడా గమనించారు అధ్యక్ష, చూశారు. గౌరవ సభ్యులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు, రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, ఇందాక జోగేశ్వర గారు చెప్పారు అధ్యక్ష. చాలా ఆనందం కలిగేది అధ్యక్ష. ఒక రోజులో మధ్యాహ్నం 3 లోపు రైతు తీసుకెళ్ళి మిల్లు అందిస్తే తన సరుకుని సాయంత్రం అదే రోజు 5, 6 కల్లా తన ఖాతాలోకి డబ్బులు కూడా జమ చేసాం అధ్యక్ష. ఇది ఈ స్థాయిలో చేసినప్పుడు రైతుల్లో ఒక నమ్మకం, ప్రభుత్వం పైన, ఈ వ్యవస్థ పైన విశ్వాసం తీసుకొచ్చే విధంగా పనిచేసాం అధ్యక్ష. నిన్న సాయంత్రం వరకు మనం కొనుగోలు చేసింది రాష్ట్రంలో 33,67,791 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. ఇది ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. అదే ప్రభుత్వం ఖరీఫ్ మాసంలో గత సంవత్సరం వాళ్ళు చేసింది కేవలం 29 లక్షల అధ్యక్ష. కొన్ని జిల్లాల్లో అయితే ఏ విధంగా మేము ధాన్యం కొనుగోలు చేసామంటే ఆశ్చర్యపోతారు అధ్యక్ష. మా గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కొనుగోలు చేసింది 3,330 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. మేము కొనుగోలు చేసింది 36,737 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అంటే దాదాపు 1000% ఎక్కువ కొన్నాం అధ్యక్ష గత ప్రభుత్వం కన్నా. బాపట్ల జిల్లాలో గత ప్రభుత్వం 27,198 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మేము 87,112 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం అధ్యక్ష. 220% ఎక్కువ కొన్నాం అధ్యక్ష. ఒకప్పుడు రైతులు ఆందోళనలో ఉండి ఈ ప్రాంతంలో వర్షాలు వస్తాయనే భయంతో ప్రభుత్వానికి అమ్ముదాం అన్నప్పుడు నిలబడ్డాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా మా బాధ్యతని మేము విస్మరించలేదు. రైతుకు భరోసా కల్పించాం. క్షేత్రస్థాయిలో గౌరవ శాసనసభ్యులందరూ కూడా పర్యటించారు. రైతులకి ఒక నమ్మకం కలిగించాం. కృష్ణా జిల్లాలో అధ్యక్ష ఎక్కువగా ధాన్యం పండే ప్రాంతంలో ఆ రోజు తుఫాను వస్తుందని ఒక అలజడి సృష్టించినప్పుడు మిల్లర్లు కూడా ముందుగా ఒక 2 వారాలు సహకరించకపోతే ఇతర జిల్లాల నుంచి మేము లారీ ట్రాన్స్పోర్ట్లు తీసుకొచ్చి మేము నిలబడ్డాం అధ్యక్ష. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మానిటర్ చేసేవాళ్ళు అధ్యక్ష. గత సంవత్సరం కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వం 4,84,601 మెట్రిక్ టన్నులు కొంటే మన ప్రభుత్వం 5,63,655 మెట్రిక్ టన్నులు కొన్నాం అధ్యక్ష. ఇప్పుడు కూడా కొంతమంది గౌరవ ప్రజాప్రతినిధులు, సహచార మంత్రులు అడుగుతున్నారు ఇంకొంచెం కొనుగోలు చేయాలని. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా ఆదేశించారు అధ్యక్ష. అవసరమైతే ఇంకో 30,40,000 మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లా నుంచి కొనడానికి మేము సిద్ధమవుతున్నాం అధ్యక్ష.
పల్నాడు ప్రాంతంలో అధ్యక్ష గత ప్రభుత్వం కేవలం 67 మెట్రిక్ టన్నులు కొనింది అధ్యక్ష. కేవలం 67 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు అధ్యక్ష. మన ప్రభుత్వం 12,437 మెట్రిక్ టన్నులు అది కొన్నాం అధ్యక్ష. అంటే దాదాపు 18,000% ఎక్కువ కొన్నాం అధ్యక్ష గత ప్రభుత్వంతో పోలిస్తే. సో ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక నమ్మకం, ఒక భరోసా, మేము కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే తపనతో కాకుండా రైతుకు కూడా ఒక నమ్మకం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు సీజన్ మొదలవకుండా ముందే మిల్లర్స్తో మీటింగ్ పెట్టుకున్నాం అధ్యక్ష. మిల్లర్స్తో మీటింగ్ పెట్టుకుని చాలా స్పష్టంగా చెప్పాం, ఏదైతే మీరు బ్యాంక్ గ్యారంటీస్ కట్టాలో తప్పకుండా మీరు కట్టండి. 1:2 రేషియోలో మీకు ఆ భరోసా కల్పిస్తున్నాం. రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టకూడదు. గత ప్రభుత్వం చేసిన బకాయిలు 400 కోట్ల రూపాయలు మిల్లర్స్కి మేము తీర్చాం అధ్యక్ష. ఒక నమ్మకం కలిగించాం మిల్లర్స్లో కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా మనతో భాగస్వాములే, వాళ్ళు కూడా అంతిమంగా వారధులే మనకి ప్రభుత్వంలో. వారి ద్వారా మనం కొనుగోలు చేసినప్పుడు రైతుకి ఎక్కడ కూడా నష్టం కలగ